హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని 1.25 గ్లాస్ వరకు పంచదారని తీసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 గ్లాసుల వరకు పంచదారను వేసుకోవచ్చు. మిక్సీ పట్టి తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఒక కొబ్బరికాయని తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేసి తీసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ పట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే నెయ్యిలో మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కొబ్బరి తురుముని ఎంత బాగా వేస్తే రవ్వ లడ్డూలు అనేవి అంత టేస్టీగా వస్తాయండి. అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో 1/4 కప్పు వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు గ్లాసుల వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ రవ్వని వేయించుకోవాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ
రవ్వ అనేది మంచిగా వేయించుకోవాలండి. ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకోవాలి. నాకు ఇక్కడ పావు కప్పు వరకు పాలు పడ్డాయండి. ఉండ చుడితే ఉండ రావాలి. ఒకవేళ మీకు ఉండ రాకపోతే మరికొన్ని పాలు వేసుకొని కలుపుకొని లడ్డూల్లో చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. మీకు నచ్చిన సైజులో లడ్డూల్లా చేసుకొని తీసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. లడ్డూల్లా చేసుకొని తీసుకోవాలి. ఇలానే రవ్వ మొత్తం లడ్డూల్లా చేసుకొని తీసుకోవాలి. ఈ లడ్డూల్ని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఇక్కడ నాకు 40 లడ్డూలు వచ్చాయండి. ఈ సైజు లడ్డూలు 40 వరకు వచ్చాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ అయిపోయాయి.
ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.